ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్, మలక్పేటతో పాటు నాగోల్ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రవాణా శాఖపై ముఖ్యమంత్రికి వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. మరోవైపు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కార్యాలయంలోని రిజిస్టర్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్, అసలు ఎందుకు సోదాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు? వరుసగా వివిధ డిపార్ట్మెంట్ల మీద గత కొన్ని రోజులుగా ఏసీబీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఆర్టీఏ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, అదేవిధంగా రవాణా శాఖకు సంబంధించిన చెక్ పోస్ట్ కార్యాలయాల దగ్గర కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఏకకాలంలో యాంటీ కరప్షన్ బ్యూరో, అవినీతి నిరోధక శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఖైరతాబాద్, నాగోలు, అదేవిధంగా ఇతర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఇప్పటికీ కూడా సోదాలు, అదేవిధంగా ఎంక్వైరీలు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ప్రతి ఒక్క శాఖని కూడా ప్రక్షాళన చేయాలనే ఒక ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనే పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎక్కడైతే ఫుడ్ సంబంధించిన ఫుడ్ రెస్టారెంట్లు, వీటన్నిటి మీద ఒకవైపు దాడులు, అదేవిధంగా నకిలీ వైద్యులు ఎవరైనా ఉన్నారా అని నకిలీ వైద్యుల మీద దాడులు, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా మనకి ప్రస్తుతం సందర్భాలను చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ఇదే సందర్భంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు నిర్వహిస్తుంది. అంటే ఇదివరకే కొంత సమాచారం ఏసీబీకి అందడంతో, అంటే ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో ఆర్టీఓ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక పెద్ద వెహికల్ కి లేదా వెహికల్స్ కి డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడు కానీ, రెన్యువల్ చేసేటప్పుడు ఇలాంటి సందర్భం కొంత లంచాలకి బాగా అలవాటు పడిపోయినట్టు ఏసీబీ దగ్గర పక్కా సమాచారం ఉండడం, ఆ సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా మీ పని మీరు చేసుకోండి అన్నట్టుగా చెప్పడంతో ఏసీబీ ఏకకాలంలో ఆర్టీఓ ఆఫీసులలో దాడులకి దిగింది. ఇక ఇది ఒక మంచి పరిణామం అన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి శాఖలో కూడా అవినీతిమైపోయిన ఒక ఆరోపణలను ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని డిపార్ట్మెంట్ల మీద, ప్రధాన డిపార్ట్మెంట్ల కూడా కొనసాగుతున్నాయి. అందులో ముఖ్యమైనది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ప్రతి ఆర్టీఓ కూడా దాదాపు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఒక 2000 వెహికల్స్, అంటే 4 వీలర్, 2 వీలర్స్, 3 వీలర్స్, ఇలా ఒక 2000 వెహికల్స్ కొత్తగా రిజిస్టర్ అయ్యి బయటకు వస్తున్నాయి. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కొత్తగా ఒక వెహికల్ కి రిజిస్ట్రేషన్ ఇవ్వాలన్నా మీడియేటర్ల ద్వారానే దాదాపు 80% పనులు అనేవి మీడియేటర్లే చేస్తుంటారు. సో ఈ మీడియేటర్లతోటి ఆర్టీఓ అధికారులు కొంత కుమ్మక్క అయిపోయి ప్రతిరోజు ఇది ఒక నిరంతర జరిగే ప్రక్రియ. ప్రతిరోజు ఈ లంచాలకు అలవాటు పడిపోవడం, డబ్బులు తీసుకొని పని చేయకపోవడం లాంటి ఘటనలు ప్రతి ఆర్టీఓ కార్యాలయంలో జరుగుతున్నాయని ఒక పక్కా సమాచారంతో ఏసీబీ ఈ దాడులను నిర్వహిస్తున్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకున్నా, రెన్యువల్ తీసుకోవాలనుకున్నా, ఇతర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇట్లాంటివి తీసుకోవాలన్నప్పటికీ ఇప్పటికీ కూడా మీడియేటర్ల మీద ఆధారపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఆ పరిస్థితికి సంబంధించి అలాంటి వాటిని దూరం చేయాలి, అవినీతి లేకుండా ప్రస్తుత అన్ని డిపార్ట్మెంట్లు కూడా కొనసాగాలి అన్న ఉద్దేశం మనకి ప్రభుత్వం నుంచి కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా దాడులు జరుగుతున్నాయి. మొన్నటి వరకు అటు పోలీస్ డిపార్ట్మెంట్ లో జరిగాయి, అదేవిధంగా నకిలీ వైద్యుల మీద జరిగాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఫుడ్ రెస్టారెంట్ల మీద దాడులు జరుగుతున్నాయి. ఇక ఈ రోజు ఆర్టీఓ ఆఫీస్ లో దాడులు జరుగుతున్నాయి. ఇక మనకి ఈ దాడులు పూర్తయిన తర్వాత ఎక్కడ ఎవరు ఏదైనా అవినీతికి పాల్పడ్డారనే పక్కా సమాచారం కూడా ఏసీబీ ద్వారా మనకి తెలిసే అవకాశం ఉంది. అయితే ఒకటి, ఈ జూన్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రైవేట్ డ్రైవింగ్ లైసెన్స్ సెంటర్లను తీసుకొస్తుంది. అయితే ఈ ప్రైవేట్ డ్రైవింగ్ లైసెన్స్ సెంటర్లు తీసుకురావడం వల్ల కొంత ఆర్టీఓ ఇప్పుడైతే అక్రమార్జన చేస్తున్నది కోల్పోతారనే ఒక భావన కూడా మరోవైపు వినిపిస్తోంది. సో అలాంటి క్రమంలోనే కొంత
ఈ అవినీతి అనేది ఎక్కువ అయినట్టు కూడా మనకి ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక ఈ ఆర్టీఓ దాడుల తర్వాత మిగిలిన డిపార్ట్మెంట్ కూడా కొంత అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక ఫ్రీ హ్యాండ్ అనేది సీఎం రేవంత్ రెడ్డి అటు అవినీతి నిరోధక శాఖ అధికారులకు కానీ, అదేవిధంగా ఇతర మెడికల్ డిపార్ట్మెంట్ కి, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కి, వీళ్ళందరికీ కూడా ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు కూడా ప్రస్తుత దాడులను చూస్తే మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేది ఒక అన్ని శాఖలలో కూడా అదొక కీలకమైన డిపార్ట్మెంట్. ప్రతిరోజు 2000 పైగా వెహికల్స్ బయటికి కొత్త రిజిస్టర్ అయ్యి వస్తాయి. ఎన్నో వెహికల్స్ రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ముఖ్యమైన శాఖలో అవినీతి ఆరోపణలు లాంటివి ఎన్నో రోజుల సంది వస్తూనే ఉన్నాయి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇలాంటి దాడులని మనం చూసిన సంఘటనలు చాలా తక్కువ. కానీ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసులో దాడులు జరుగుతున్నాయి. ఇక మరికొద్ది టైం పడితే మనకి ఏ ఆర్టీఓలో ఏ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన అధికారి ఎంత అవినీతికి పాల్పడ్డాడనే విషయాలు కూడా మనకి ఈ సాయంత్రంలోగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కవిత, ప్రస్తుతానికైతే ఇంకా దాడులు పలు ఆర్టీఓ ఆఫీస్ లో కొనసాగుతూనే ఉన్నాయి. ఇక దీని మీద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఏకకాలంలో దాడులు కొనసాగుతుండటంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అబిత, రైట్, థ్యాంక్ యూ విశాల్.